వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి అసలు పోటీయే లేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తికి ఓటేయాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు ప్రేమేందర్ రెడ్డి. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దేష్ వరంగల్ నుంచి అందిస్తారు. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. సో ఆయన ప్రచారం ఎలా సాగింది, ఓటర్లు ఏ విధంగా ఆయనకు పట్టం కడతారని ఆయనకు విశ్వాసం ఉంది, ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పారు, ఇప్పుడు మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మీరు ప్రచారం ఉంచారు కదా, పట్టభద్రుల నుండి ఎటువంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? మీరు గతంలో కూడా పోటీ చేశారు, సో ఈసారి ఎటువంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? పట్టభద్రుల నుంచి అపూర్వమైన యొక్క స్పందన కనిపిస్తున్నది. చాలామంది మీరు ఇక్కడ విజయం సాధించాలి, మేము పూర్తిగా మీకు సహకరిస్తాం, మీకు ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి మా సమస్యల గురించి పోరాటం చేయాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా అడుగుతున్న యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. అదేవిధంగా నాకు ఒక మన శంకర్ గారు, వారు ఆర్మీలో మేజర్, వారు ఫోన్ చేశారు, నేను కాశ్మీర్ నుంచి ఇక్కడికి వచ్చాను, మీకు ఓటేయడానికే ఇక్కడికి వచ్చాను. అదేవిధంగా ఒక బాంబే నుంచి ఒక శ్రవణ్ అని చెప్పి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, నేను వస్తున్నాను వరంగల్కు, నేను వచ్చి మీకు ఓటేయడానికే వస్తున్నాను, తప్పక ఈసారి మీరు గెలవాలి, పట్టభద్రుల పక్షాన శాసన మండలిలో మీరు మరి పట్టభద్రుల యొక్క గొంతుక కావాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను వారందరి యొక్క మరి విషయాలు తీసుకొని నేను తప్పక వారి యొక్క ఆశయాలను, లక్ష్యాలను తప్పక నేను పూర్తి చేస్తానని, వారి పక్షాన పోరాటం చేస్తానని శాసన మండలిలో నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రైవేట్ యొక్క ఎంప్లాయీసు, కాంట్రాక్ట్ ఎంప్లాయీసు, సింగరేణి ఎంప్లాయీసు, అదేవిధంగా మరి ప్రైవేట్ టీచర్సు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎవరెవరికైతే ఈ యొక్క సమస్యలు ఉన్నాయో పెన్షనర్సు, వాటన్నిటి పట్ల కూడా నేను ముందుండి ఆ సమస్యలపైన పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీకు పోటీ ఎవరైనా భావిస్తున్నారు? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా గెలుపై విశ్వాసంతో ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి కమ్యూనిస్టులు మద్దతు తెలుపుతున్నారు. సో ప్రజాస్వామ్యం బతకాలంటే ఖచ్చితంగా తీర్మానం గెలవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అయితేనే ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతాయి, అధికార పార్టీ అభ్యర్థి అయితే గుంపులో గోవిందా. ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన యొక్క వ్యక్తి గెలిచినా ఓడినా ఆ ప్రభుత్వానికి వచ్చే ముప్పు ఏమి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ముప్పు. గతంలో మనం చూసాం, అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఏనాడు పట్టభద్రుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడిన పాపాన పోలేదు. 6 సంవత్సరాల కోసం వాళ్ళ యొక్క ప్రతినిధినే కదా గెలిపించింది. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ముఖం పెట్టుకొని వచ్చి పట్టభద్రులను అడుగుతున్నావు, పట్టభద్రులందరూ చీచీచి మళ్ళీ ఎందుకు వచ్చినావు అనే ఒక దీంతో అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నా గెలుపు పైన సంపూర్ణ విశ్వాసం ఉంది. ఖమ్మం ఉమ్మడి జిల్లా, నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లాలు. సో అక్కడ ఏ విధంగా ఉండబోతుంది? అంటే కేవలం పార్టీల నిర్ణయం తీసుకున్నంత మాత్రాన పట్టభద్రులందరూ కూడా మారుతారని అనుకోలేము. ఆ పార్టీల యొక్క నిర్ణయాన్ని సైతం వాళ్ళలో ఉన్న సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకనంటే ఏ అంశం కోసం మనల్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిట్టకుండా అనేక రకాల అవినీతి ఆరోపణలు సిపిఎం పైన, సిపిఐ పైన చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మామూలుగా కాదు, ఒక ప్రతిపక్ష నాయకుని కంటే ఎక్కువగా ఆరోపణలు చేశారు. కాబట్టి ఇవాళ ఏ ఒక్క విషయం పైన మీరు అతనికి మద్దతు ఇస్తారనే ఒక పైన ఇవాళ చర్చ జరుగుతున్నది. కాబట్టి ఆ పార్టీల సభ్యులు చాలామంది కూడా ఆ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఓటు చేసే అవకాశం లేదు. మీకు ఎవరు పోటీ అని భావిస్తున్నారు? పోటీ అనేది ఇవాళ నాకు కనిపించడమే లేదు. ఎందుకనంటే ఆ విధంగా ఇవాళ పట్టభద్రులందరూ కూడా నాకు మరి మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరుతారని ఒక విశ్వాసంతో ఉన్నారు. ఎక్కువగా రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యావంతులు కాదు, వారు ఖచ్చితంగా తనలాంటి ఒక ప్రశ్నించే గొంతుకను శాసన మండలికి పంపుతారని ఒక విశ్వాసంతో ఉన్నారు. ఇక పట్టభద్రుల తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద TV9.